వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4న విద్రోహ దినంగా పాటించాలని నిర్ణయించడం జరిగిందని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జి గాదే మధుసూదన రెడ్డి తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. కానీ ఆయన ప్రతిసారి ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. ఆయన విధానం మీద లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టి ఆయన అధికారంలో రావాలని అనుకుంటున్నాడా మాకు తెలియదు. కానీ ఆయన ఏదైతే చెప్పాడో అంత మటుకు పాటిస్తే చాలు. ఇంకా అంతకంటే పెద్దగా ప్రజలు ఏమి ఆశించరు. ప్రజలు కోరుకునేది ఏంది? కూడు గుట్ట బట్ట అండ్ హౌస్, ఫుడ్ అండ్ షెల్టర్. ఇవన్నీ కావాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే నీకు ఓటేశారు. కానీ నువ్వు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల కంటే ఎక్కువ ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున సంవత్సరం కాలం పాటు నువ్వు కాలయాపన చేస్తూ వచ్చే సంవత్సరం ఇస్తాము, జూన్ 4వ తారీఖు ఇస్తాము, లేకపోతే ఆగస్టులో ఇస్తాము, జనవరిలో ఇస్తాము అంటూ ఆల్రెడీ సంవత్సరం కాలయాపన చేశారు. ఇంకా ప్రజలు కానీ మేము కానీ ఇంకా సిద్ధంగా లేము. మేమందరం కూడా పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. మేము ప్రజల పక్షాన పోరాటానికి నిలబడి మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ అమలయ్యే వరకు మేము పోరాటం చేస్తున్నాము. మేము 4వ తారీఖు పెద్ద ఎత్తున పర్చూరు సెంటర్లో మేము ఈ విద్రోహ దినాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాము.